పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. యువత విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం బాధాకరం. వైసీపీ యువత విభాగం నేతల స్పష్టం. మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. బీసీవై పార్టీ నేతల ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే వినతులను సకాలంలో పరిష్కరించేలా అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టాలి. జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఆదేశం. వార్తల్లోని వివరాలు. రైతు పండించిన మామిడి పంటకు 12 రూపాయలు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీవై పార్టీ ఆధ్వర్యంలో సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆ పార్టీ నాయకులు రమేష్ యాదవ్ నిరసన కార్యక్రమం చేపట్టారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీసీవై పార్టీ నాయకులు రమేష్ యాదవ్, సాంబమూర్తి మీడియాతో మాట్లాడుతూ 6 కాలం కష్టపడి పండించిన మామిడి పంటకు సరైన గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మామిడి సాగు చేసిన రైతులకు పంట కళ్ల ముందే అమ్ముకునే స్థితి లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని, పంట అమ్ముకోలేక దయనీయ పరిస్థితి మామిడి రైతులకు నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా అధికారులు గుజ్జు పరిశ్రమల యజమానులతో సంప్రదింపులు జరిపి 12 రూపాయలు మద్దతు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో రైతులతో సంఘటితమై ఆందోళన కార్యక్రమాలకు పూనుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీసీవై పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో ఉన్న మామిడి రైతులకు మద్దతుగా వాళ్లకు మద్దతు ధర కల్పించాలని బీసీవై పార్టీ తరపు నుంచి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వము ఎటువంటి మద్దతు ధర ఇప్పటిదాకా ప్రకటించారో అది కూడా కరెక్ట్గా రైతుకు చేరడం లేదు. అందులోన ఇక్కడున్న ఏదైతే పార్టీ నాయకులు ఉన్నారో లేదా వీళ్ళకి సంబంధించిన ఏజెంట్లుగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళు దొడ్డిదారిన వాళ్ళు ప్రతిఫలాలు పొందే విధంగా ప్రవర్తిస్తున్నారు. వీటినన్నింటినీ కట్టడి చేసి రైతుకు వెంటనే మద్దతు ధర ప్రకటించాలి. అదేవిధంగా బీసీవై పార్టీ నుంచి మేము ఈరోజు ఇచ్చిన డిమాండ్ ఏమంటే మినిమం 12 రూపాయలు మద్దతు ధరను కల్పించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఒకవేళ వెంటనే వీటిపైన చర్యలు తీసుకోకపోతే బీసీవై పార్టీ నుంచి ఖచ్చితంగా రైతుల మద్దతుతో మేము రైతుల నుంచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. చైతన్య యువజన పార్టీ రాష్ట్ర నాయకులు ఈరోజు మామిడి రైతుల గురించి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారికి మామిడి రైతులు పడుతున్నటువంటి కష్టాలను కలెక్టర్ గారికి సవినయంగా వివరించడం జరిగింది. అదేవిధంగా సంవత్సరం పొడవునా కష్టపడి పంటను కాపాడుకొని ఈరోజు ఫ్యాక్టరీల దగ్గరికి సరుకు తీసుకొని వస్తే రైతు నిరీక్షణ, అధికారుల నిర్లక్షణ. ఫ్యాక్టరీలకు రాయితీలు ఇస్తారు, విద్యుత్లో రాయితీ ఇస్తారు, సబ్సిడీలు ఇస్తారు, ప్రభుత్వ భూములు ఇస్తారు. కానీ రైతు పంట తీసుకొని వచ్చి అక్కడికి ఇస్తే రైతుకి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కర్ణాటక, శ్రీనివాసపురం, కోలారు, మాలూరు ఆ పక్క నుంచి వచ్చే రైతులకి సరుకులు తీసుకుంటున్నారు. అదేవిధంగా తమిళనాడు, గుడియాతం, వానంబడి ఆ పక్క నుంచి వచ్చే సరుకులు ఫ్యాక్టరీల దగ్గర తీసుకుంటున్నారు. మన ఏపీ నుంచి వచ్చిన సరుకు చిత్తూరు జిల్లాలో పేరు ప్రసిద్ధి పొందింది మామిడి. ఆ రైతుల కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఒక్కసారి ఫ్యాక్టరీలను సందర్శిస్తే రైతు కష్టాలు తెలుస్తాయి. లోకల్ నాయకులు వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాళ్ళకు కావలసిన వారు తీసుకుంటున్నారు. అదేవిధంగా పొరుగు రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు వచ్చిన మామిడిని తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి మామిడి సరుకులు తీసుకోకుండా రైతు కలుపు కొట్టడం ఎంతవరకు సమంజసమని కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది. దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రైతులకు అందకపోగా భారత చైతన్య యువజన పార్టీ మామిడి రైతులకు కనీస ధర 15 రూపాయలు ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులు ఇదే విధంగా కష్టాలు ఎదుర్కొంటే వారి తరఫున పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతు పక్షపాతులుగా రైతు గుర్తుపైన ఉన్నాం కాబట్టి రైతుల సంక్షేమమే మా సంక్షేమంగా పోటీ చేస్తాం. జూలై 5న జరిగే జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు
సద్వినియోగం చేసుకోవాలని డిఎల్ఎస్ఏ సీనియర్ సివిల్ జడ్జ్ కార్యదర్శి భారతి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రమైన చిత్తూరులో డిఎల్ఎస్ఏ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ కార్యదర్శి భారతి మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జూలై 5వ తేదీన లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్ తదితర కేసులు రాజీ చేసుకోవచ్చునన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లోక్ అదాలత్లో సమస్యలను పరిష్కరించుకుంటే సమస్య పూర్తి కావడంతో పాటు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఉండదని తెలిపారు. జూలై 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ఈ లోక్ అదాలత్ ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. క్రిమినల్ కేసెస్ ఏంటి అంటే సీరియస్ కాకుండా కేసెస్, అలాంటి కేసులు కొన్ని కోర్టులో పేరుకుపోయింటాయి. అలాంటి కేసులు ఇరువురు పార్టీలు రాజీ పడేసి మేము రాజీ పడినాము అని జడ్జి దగ్గరికి ఏమన్నా వచ్చి చెప్తే వాళ్ళు లోక్ అదాలత్ రిఫర్ చేస్తారు. అప్పుడు రాజీ ఒప్పుకుంటే అప్పుడు లోక్ అదాలత్ రిఫర్ చేస్తారంటే అప్పుడు ఆ లోక్ అదాలత్ రిఫర్ చేసిన తర్వాత కోర్టు వాళ్ళు అవార్డు ఇస్తారు. ఆ అవార్డు పైన వాళ్ళు ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. సుప్రీం కోర్టుకు పైన అప్పీల్ ఉండదండి. ఎందుకంటే అప్పీల్ ఎందుకు ఉండదు అని అంటే ఇరువురు ఒప్పుకొని సంతకాలు పెట్టింటారు కాబట్టి దాని మీద ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. యాక్చువల్ గా ఈ లోక్ అదాలత్ అవార్డు మెయిన్ ఉద్యోగం ఏమంటే దీంట్లో మెయిన్స్ ఏమేంటంటే కోర్టు సమయం గానీ, ప్రజల సమయం గానీ, మనీ కూడా ఉంటుందండి. దీంట్లో మీరు లోక్ అదాలత్ లో ఏమన్నా మ్యాటర్స్ రిఫర్ చేసినా ఎవరికి కూడా ₹1 కూడా ఖర్చు కాదండి. కాబట్టి ఈ కోర్టు లోక్ అదాలత్ లో మొత్తం ప్రతి ఒక్క జిల్లాలోనే కాదండి, మొత్తం మేమంతా 13 మండలాల్లో అంటే ప్రతి ఊర్లో, విలేజెస్ లో కూడా, మండలాల్లో కూడా మేము ఒక్కొక్క బెంచ్ ఏర్పాట్లు చేస్తాము. సో కాబట్టి ఉదయం జూలై 5వ తారీఖు ఉదయం 10 గంటలు ఇంకా సాయంకాలం 5 గంటల దాకా లోక్ అదాలత్ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీంట్లో ఎటువంటి కేసులు రాజీ పడతారంటే ఎంవీఓపీలు, ఇన్సూరెన్స్ కేసెస్లు, చెక్ బౌన్స్ కేసులు, ప్రామిసరీ నోట్లు, సివిల్ కేసెస్, ఇంజెక్షన్ సూట్స్, ప్రతి ఒక్క కేసులు కూడాను దీంట్లో రాజీ చేసుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు ఈ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకొనేసి మీ యొక్క కేసుల్ని లోక్ అదాలత్ రిఫర్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏమంటే ఈ క్రిమినల్ కేసులో క్షణిక వేషంలో ఆవేశంతో గలాట్ చేసుకునేసి ఒకరికొకరు గలాట్ చేసుకో ఉంటారు. అలాంటి కేసులు కూడా పెండింగ్ ఉండేసి పేరుకుపో ఉంటాయి. సో అలాంటివి కూడా మీరు అలాంటి వాళ్ళు కూడా రాజీ చేసుకొని లోక్ అదాలత్ లో రిఫర్ చేసి రాజీ పడినామన్నా కూడా లోక్ అదాలత్ అట్లా దాంట్లో రిఫర్ చేసుకోవచ్చండి. కాబట్టి ఈ లోక్ అదాలత్ ని ప్రజలందరూ, చిత్తూరు ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేసి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. కాబట్టి మీ ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలకు అందరికీ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పని చేయాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ విద్యాధరి వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో గ్రీవెన్స్ హాల్ నందు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరితో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు వాటిని పరిష్కరించే విధంగా పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానమిస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకొని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. ఇందులో శాఖల వారీగా 283 అర్జీలు రాగా ఇందుకు సంబంధించి రెవెన్యూ మరియు సర్వే శాఖ 213, పోలీస్ శాఖకు 14, డిస్టిక్ రిజిస్ట్రార్కు 2, ఎస్పీడీసీఎల్ 2, డిఆర్డీఏ 25, డిఎస్ఓ 2, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 7, గురుకులం 8, పశు సంవర్ధక శాఖ 3, మెఫ్నా 2, ఇరిగేషన్ 3, మైన్స్ అండ్ జియాలజీ 1, ఎండోమెంట్ 1, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు వినతులను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, డిఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, చిత్తూరు ఆర్డీఓలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.
యువత విద్యార్థుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ యువజన విభాగం పోరు బాట పట్టింది. చిత్తూరులోని అమూల్ డైరీ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వక, ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఇవ్వక మోసం చేస్తూ ఉన్న ఉద్యోగాలు తీసివేస్తూ లక్షల మంది పొట్ట కొడుతోందని అన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన అందక చదువుకునే లక్షలాది మంది యువత తీవ్ర కష్టాలు పడుతున్నారన్నారు. పేదలకు ఉన్నత చదువులు సాకారం కావాలన్న సమున్నత లక్ష్యంతో ప్రారంభించిన విద్యా దీవెన, వసతి దీవెన పథకాలకు ఈ ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం లేదని, సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల యువకుల తల్లిదండ్రులు అధిక వడ్డీలకు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఆ అప్పులు తీర్చడానికి అవస్థలు పడాల్సి వస్తోందని అన్నారు. షెడ్యూల్ ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులకు టీడీపీ కూటమి సర్కారు స్వస్తి పలికిందని, 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ కింద 2800 కోట్లు, హాస్టల్ మెయింటెనెన్స్ ఖర్చుల కింద 1100 కోట్లు కలిపి మొత్తం 3900 కోట్లు చెల్లించాలన్నారు. ఇక 2025-26 విద్యా సంవత్సరానికి 3900 కోట్లు అవసరమైతే బడ్జెట్లో కూటమి సర్కారు కేవలం 2600 కోట్లు మాత్రమే కేటాయింపులు జరిపిందని, మొత్తం 7800 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని, వెంటనే ఈ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, నిరుద్యోగుల తొలగింపు ఆందోళన కలిగిస్తోందని, 2.66 లక్షల మంది వాలంటీర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వారిని నమ్మించి మోసం చేశారన్నారు. ఇస్తానన్న 10,000 జీతం ఇవ్వక ఉన్న ఉద్యోగాన్ని పీకేశారన్నారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లోని పనిచేసిన 18,000 మంది, ఏపీ ఫైబర్ నెట్లో 2,000 మందిని తొలగించారు. వైద్య ఆరోగ్య శాఖలో స్పెషలిస్ట్ వైద్యుల నియామకం ఆపేశారని, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ కక్షలతో తొలగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శులు చెంగారెడ్డి, కిషోర్, దొరబాబు, పలంనేరు నియోజకవర్గ అధ్యక్షులు చంద్రశేఖర్, జీడి నెల్లూరు నియోజకవర్గ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి, పుంగూరు నియోజకవర్గ అధ్యక్షుడు కిరణ్ కుమార్, పూతలపట్టు నియోజకవర్గ అధ్యక్షుడు తేజారెడ్డి, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు రూపేష్, సుబ్బనాయుడు, ప్రధాన కార్యదర్శులు పగడాల శివ, బావాజీ, మండల అధ్యక్షుడు గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. వసతి దీవెన వెంటనే చేయాలి, విద్యా దీవెన వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దౌర్జన్యాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తులు ధ్వంసం చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ఇలాంటివి తప్ప అప్పులు తప్పులు ఇవి తప్ప రాష్ట్రంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కుంటుందని మేము యువకులు, విద్యార్థులు భావిస్తున్నాం. ఇదే విధంగా చేస్తే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పల్లెల్లో కానీ అర్బన్లో కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. అందుకనే ఇప్పుడు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడా కనిపించడం లేదు.
చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ యువతకి ఇచ్చిన హామీలను మొదట నెరవేరుస్తారని మేము భావిస్తున్నాం. మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. యువతకి ఇచ్చిన నిరుద్యోగ వృత్తి హామీ నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. ఇప్పటికి సంవత్సర కాలం గడిచింది. ఒక్కొక్క నిరుద్యోగికి 36,000 రూపాయలు బాకీ పడ్డారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కరికన్నా మీరు నిరుద్యోగ వృత్తిని ఇచ్చారా? చంద్రబాబు నాయుడు గారి కొడుక్కి నారా లోకేష్ గారికి మంత్రి పదవి ఉద్యోగం వచ్చింది. అంతేగాని రాష్ట్రంలో ఏ విద్యార్థికి కూడా ఉద్యోగం రాలేదు. మీరు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మా అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసుకు కూడా భయపడద్దని కేడర్కి పూర్తిగా హామీ ఇచ్చారు. మేము ఎక్కడా కూడా భయపడే ప్రశ్న లేదు. లాఠీలు తూటాలు విద్యార్థి యువజన ఉద్యమాలను ఏమీ చేయలేవు. ఈ విధంగా మేము ఏం చెప్తున్నామంటే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని విద్యార్థులు యువతకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, సూపర్ 6 హామీలు నెరవేర్చండి. అదేవిధంగా మీరు ఇచ్చిన 420 ప్రామిసెస్ ఏవైనా ఉన్నాయంటే ఆ 420 హామీలను నెరవేర్చాలని మేము వైఎస్ఆర్ యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మా నాయకుడు విజయానంద రెడ్డి గారి సహకారంతో ఈ రోజు జరిగిన కార్యక్రమం ఫీజు యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహాయపడిన విద్యార్థులు యువత అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకుంటాము. ఈ హామీలన్నీ త్వరగా నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. మేమేదో అడిగి మీరు చేసేది కాదు, మీరు చెప్పినవి చేస్తే చాలు. అది మా యువజన విభాగం తరఫున మేము కోరుకునేది. భారతీయ జనసంఘ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేసిన సేవలు మరువలేనివని బీజేపీ నేతలు తెలిపారు. భారతీయ జనసంఘ్ నేత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని పురస్కరించుకొని బీజేపీ పార్టీ సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముగం ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం ఎదుట ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారతీయ జనసంఘ్ పార్టీ ఆవిర్భావం నుండి ఆయన చేసిన సేవలను మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, చందు, రామభద్ర, గోకుల్ యాదవ్, వేణుగోపాల్, సత్య, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అన్ని బూతుల్లో కూడా ఈ కార్యక్రమం చేయాలనేసి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ పుణ్యశ్రీ గారి పిలుపు మేరకు ఈరోజు చిత్తూరు నగరం 37వ డివిజన్ 65వ బూత్ నంబర్ నందు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దివస్ని పార్టీ జరుపుకుంటా ఉంది. శ్రీ షణ్ముగం గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 65వ బూత్ నెంబర్ ఇన్ఛార్జిగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ 370 కోసం ఏదైతే పోరాటం చేశారో దాన్ని ఈ 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలనలో దాన్ని సాధించింది భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క సందేశాన్ని ప్రజలందరి దగ్గర కూడా తీసుకెళ్లాలని పార్టీ ఆదేశించి కానీ కార్యకర్తలు మేమందరూ కూడా ఆ పనిని అందించామని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి గజదాడులతో నష్టపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలమనేరు రూరల్ మండలంలోని మొసలిం మడుగు గ్రామ సమీపాన గల పంట పొలాలపై ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అడవి నుంచి వచ్చిన ఏనుగులు గుంపు గ్రామానికి ఆనుకొని ఉన్న పంట పొలాలపై ప్రవేశించి కోత దశలో ఉన్న సంబంధించిన మామిడి ఇతర పంటలను ధ్వంసం చేసి తీవ్ర నష్టం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే గ్రామానికి చెందిన చంద్రశేఖర్ నాయుడు అనే రైతుకు చెందిన ఎకరా మామిడి తోటలోకి ప్రవేశించి తోటను పూర్తిగా ధ్వంసం చేశాయన్నారు. అదేవిధంగా చంద్రవేణమ్మ అనే రైతుకు చెందిన మామిడి పనస తోటలను ధ్వంసం చేయడంతో రైతులు రోడ్డు పాలు అయ్యారని పేర్కొన్నారు. అలాగే మరో రైతు వెంకటేష్ పశుగ్రాసం పిచ్చాండి అనే రైతుకు చెందిన పశుగ్రాసాన్ని నష్టపరిచి ఏటికి అవతల ఉన్న ఉమాపతి నాయుడు అనే రైతుకు చెందిన కోత దశలో ఉన్న 1 ఎకరా మామిడి పంటను పూర్తిగా ధ్వంసం చేశాయని ఆవేదన చెందారు. జరిగిన ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ఏనుగులను దారి మళ్లించే ప్రయత్నం చేసినా సత్ఫలితాలు ఇవ్వలేదని తెలిపారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏనుగులను మళ్లించడంతో పాటు నియంత్రణకు చర్యలు చేపట్టని పక్షంలో రైతులందరూ సంఘటితమై ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మరోవైపు వచ్చి నష్టపరుస్తున్నాయి. దాదాపు మాకు ఇక్కడ రాత్రి 1 ఎకరా పైన
ధ్వంసం చేసి నష్టపరుచున్నాయి. మేము పంటలపై పెట్టుకున్న లక్షలాది రూపాయలు పెట్టుబడి అప్పులు చేసి అప్పులకు తీర్చలేక నష్టపోయే పరిస్థితిలో ఉన్నాం. అప్పులు కట్టలేక ప్రభుత్వం చొరవ తీసుకుని మాకు జరిగిన నష్టపరిహారం ఇప్పించి అటవీ ప్రాంతాల్లో సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేపిస్తే ఇటువంటి నష్టాలు జరగవని రైతులు కూడా సూచిస్తున్నారు. అటవీ శాఖ వారు కూడా దీనిపైన శ్రద్ధ చూపి మాకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వానికి నివేదిక పంపి ప్రభుత్వం ద్వారా రైతులకు నష్టపరిహారం ఇప్పించి సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని రైతులకు కోరుకుంటున్నారు. అదేవిధంగా రైతులు కూడా ఇదే విధంగా నష్టపరిస్తే ఊరుకోరు, రోడ్డుపైకి వచ్చి ప్రభుత్వానికి గురపాఠం చెప్పే విధంగా కూడా సిద్ధపడతారని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇక మీదట ఇటువంటి నష్టాలు జరగకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని ఏనుగులు పంట పొలాలపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, వాటిని కూడా పునరుద్ధరించి సోలార్ ఫెన్సింగ్ వేయాలని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. సార్, నేను విన్నదంటే ఇప్పుడు ఏనుగులు పంట పొలాలపైకి వచ్చినప్పుడు వాళ్ళు రావట్లేదా? పంట పొలాలకు ఏనుగులు వచ్చినప్పుడు వాళ్ళు ట్రాకర్స్ అయితే ఉంటారు, అధికారులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ట్రాకర్స్ అయితే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో తెలియదు. రాకుండా ఉండాలి, కానీ ఎక్కడో చోట వాళ్ళు ఏనుగులు వస్తాయంటే మరో చోట పంట పొలాలకు ప్రవేశించి, ఎందుకంటే ఈ గుంపులు అనేది రకరకాల చీలికలు పోయినాయి, కొన్ని ఇట్టా కొన్ని అట్ట ఉంటాయి కాబట్టి ఎటువైపు ఎన్ని పోతాయో తెలియదు కాబట్టి వాళ్ళకు తెలియదు. తెలిస్తే వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉంటారు. కాకపోతే ప్రతిరోజు ప్రతినిత్యం వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు. ఇప్పుడు కుంకులకు ఏర్పాటు చేసిన కోట్లాది రూపాయలు దానికి పెట్టే ఖర్చు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఉంటే ఇలాంటి సంఘటనలు జరిగేది కాదు. కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.